హాయ్ గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. సో ఈరోజు మనం చూస్తున్నది వచ్చేసి విఏఎస్ అనే ఒక వీడియో వాచింగ్ యాప్ అన్నమాట. ఓకేనా, ఇంతకుముందు ఈ కాన్సెప్ట్ ఐఏఎస్ అట్లాంటివి వచ్చినాయి కదా, ఆల్రెడీ అందరికీ తెలుసు ఐఏఎస్ అనగానే. అలాంటి కాన్సెప్ట్లోనే యాప్స్ అన్నమాట. ఓకేనా, సో దీని యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి ఇట్లా ఉండిద్ది మీరు చూసినట్లయితే. ఓకేనా, సో ఇక్కడ కావాలంటే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇది రీఛార్జ్ అన్నమాట. దీని మీద క్లిక్ చేసి మీరు వెయిట్. సో ఇక్కడ మీరు ఏదన్నా ఛానల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మూడిట్లో ఏ ఛానల్ అయినా పర్లేదు. ఛానల్ సెలెక్ట్ చేసుకుని దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ ప్లాన్ వచ్చాయి రూ. 6,600. సో వీడియో వాచింగ్ యాప్స్ అంటేనే మనకు తెలుసు కదా, బేసిక్ ప్లాన్ అనేది రూ. 6,600 దాకా ఉండిద్ది. సో రూ. 6,600 సెలెక్ట్ చేసి, అంటే ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్ సెలెక్ట్ చేసి ఇక్కడ స్కాన్ అని చెప్పింది, లేదంటే యూపీఐ ఉంది. సో స్కానర్తో ఏంటి అంటే అందరికీ అవ్వట్లేదు. సో నేనేంటి అంటే యూపీఐ సజెస్ట్ చేస్తాను. యూపీఐ కాపీ చేసి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూస్ చేసి మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీకు ట్రాన్సాక్షన్ నెంబర్ అని చెప్పి ఉండిద్ది. సక్సెస్ అయినాక ఆ ట్రాన్సాక్షన్ 12 డిజిట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మీరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆ సక్సెస్ఫుల్ స్క్రీన్ షాట్ వచ్చి చూస్ ఫైల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసేయండి. సింపుల్. ఓకేనా, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోదాము. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫండ్ అని చెప్పి ఉంది కదా, ఈ ఫండ్ అనేది నేను దీని గురించి లాస్ట్లో చెప్తాను. టర్నబుల్ ఆఫ్ లక్ అంటే ఇక్కడ లక్కీ వీల్ కూడా ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే లేదు, బట్ కాకపోతే వాళ్ళు చెప్తారనమాట. ఓకేనా, కంపెనీ ప్రొఫైల్ కావాలంటే మీరు కంపెనీ ప్రొఫైల్లో చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే లెవెల్స్ V1, V2, V3, V4, V8 దాకా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ విఐపి అని చెప్పి ఉంది కదా, కింద ప్రోడక్ట్స్ చూద్దాము. విఐపి అని ఉంది కదా, విఐపి మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఫస్ట్ ఇంటర్న్ అనమాట. అంటే మనం రీఛార్జ్ చేయకోకుండా ఫస్టే మనం ఇంటర్న్ చూసుకోవచ్చు. కావాలి అంటే 5 టైమ్స్ అనమాట. డైలీ 5 వీడియోస్ చూడాలి. ఈచ్ వీడియోకి 10 రూపీస్ అనేది మనకు వస్తుంది. ఓకేనా, సో అది చూసుకొని ఒక తర్వాత మనం V1 అనేది కూడా చేసుకోవచ్చు. బట్ కాకపోతే టైం వేస్ట్ చేయకుండా V1 త్వరగా రీఛార్జ్ చేసుకుంటే మనీ అనేది వస్తుంది మంచిగా. సో V1లో వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి 2,200 రూపీస్ మనం డిపాజిట్ చేసినట్లయితే మనకి 6 టైమ్స్ అనమాట డేలో. అంటే 6 వీడియోస్ చూడాలి. ఈచ్ వీడియోకి 12 రూపీస్ అనేది వస్తాయి. ఓకేనా, దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇక్కడ ప్రాఫిట్ అని చెప్పి ఉంది కదా, ప్రాఫిట్లోకి వెళ్తుంది మీకు కనిపిస్తుంది చూడండి. సో ఇవన్నీ వచ్చేసి మనం పర్చేస్ చేసే ప్రోడక్ట్స్. ఓకేనా, సో 2,200 రూపీస్ కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆరు వీడియోలు చూడాల్సి వస్తుంది. ఈచ్ వీడియోకి వచ్చేసి 12 రూపాయలు. సో టోటల్గా మనకి డైలీ 72 రూపాయలు అనేది వస్తుంది. అట్లాగే 6,600 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే 12 వీడియోస్ చూడాలి. మనకి ఈచ్ వీడియోకి వచ్చి 18 రూపాయలు వస్తుంది. అలాగే డైలీ మనకి 216 రూపాయలు అనేది వస్తుంది. ఓకేనా, అలాగే V3 కూడా ఓపెన్లోనే ఉంది, 13,600 రూపాయలు. సో దానిలో వచ్చేసి 18 వీడియోలు ఉంటాయి. ఈచ్ వీడియోకి 25 రూపాయలు చొప్పున మనకి డైలీ 450 రూపాయలు అనేది వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి మంత్లీ ఇన్కమ్, ఆ తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అని ఇచ్చారు. అంటే మనం పెట్టిన అమౌంట్ వచ్చేసి 1 మంత్లో అనేది మనకి వచ్చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేదంతా ప్రాఫిట్. ఓకేనా, 1 ఇయర్ రన్ అవుతుందా అంటే 1 ఇయర్ రన్ అవ్వదు. కాకపోతే ఫైరింగ్ ఏమీ లేకుండా ఈ యాప్స్ అనేవి రన్ అవుతాయి అన్నమాట లాంగ్ టర్మ్గా కొంచెం. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎవరైనా రిఫర్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది అని. V1లో ఎవరైనా రిఫర్ చేసినట్లయితే మనకి డైరెక్ట్గా రిఫర్ చేస్తే 220 రూపీస్ వస్తుంది. మీ కింద వాళ్ళు అంటే C లెవెల్ మెంబర్స్ నుంచి వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటే మీకు 88 రూపీస్ వస్తుంది. సో థర్డ్ లెవెల్ అయితే మీకు 44 రూపీస్ అనేది వస్తుంది. అలాగే V2, V3, V4 మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, డైరెక్ట్గా వాళ్ళు కనుక రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు ఈ అమౌంట్ అనేది వస్తుంది రిఫరల్కి. సో దీనిలో ఏంటంటే శాలరీ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, తర్వాత ఈ డిస్కస్ చేసుకుందాము. మంత్లీ మీరు 15 మెంబర్స్ని జాయిన్ చేస్తే 10,000 రూపీస్ శాలరీ అని అట్లా ఉన్నాయి. ఇంకా దీని గురించి ఏమంతగా చెప్పలేదు, తర్వాత ఈ ఫ్యూచర్లో చూద్దాము, ప్రజెంట్ అయితే కాదు కదా. అది టోటల్గా దీని గురించి అయితే ఇట్లాగా. అండ్ వీడియో ఎట్లాగా చేయాలా, ఎట్లా చూడాలి దీంట్లో టాస్క్ అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అది నేను చెప్తాను. ఫర్ సపోజ్ నేను వచ్చేసి V2లో ఉన్నాను కాబట్టి V2 మీద క్లిక్ చేస్తే నాకు 12 టాస్క్స్ అనేది ఉన్నాయి ఈరోజు. ఓకేనా, మీకు ఒకటి క్లిక్ చేసి చూపిస్తాను. మీకు అర్థమైంది కదా, ఇక్కడ V2 మీద క్లిక్ చేయగానే నాకు రీడైరెక్ట్ అయ్యింది. ఎన్ని వీడియోసే మీకు కావాల్సిన వీడియో వచ్చేసి మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్. వీడియో అంతా అయిపోగానే ఇక్కడ మీకు సబ్మిట్ టాస్క్ అని చెప్పి వచ్చింది, దాని మీద క్లిక్ చేయాలి. చూపిస్తాను. ఇక్కడ మీకు సబ్మిట్ టాస్క్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయగానే టాస్క్ అనేది సబ్మిట్ అయిపోయింది చూడండి. ఓకేనా, సో ఇక్కడ మీకు వచ్చేసి క్లిక్ హియర్ ఫర్ నెక్స్ట్ టాస్క్ అని చెప్పి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు వీడియోస్ కనిపిస్తాయి. ఓకేనా, సో ఏదన్నా ఒక వీడియో అగైన్ మళ్ళీ చూసి మళ్ళీ ఇలాగా మీరు కనుక స్టార్ట్ చేసినట్లయితే వీడియోని
When your life's calling becomes your livelihood, agents who are realtors are here for it. వస్తుంది. Here with market expertise, we put to work for you. Here for it all because that's సో వీడియో అంతా ఒక 5 సెకండ్స్ అట్లా మాత్రమే ఉండిద్ది, అంతకన్నా ఏం ఎక్కువ ఉండదు. సబ్మిట్ టాస్క్ అంతే, అయిపోయింది. కొంచెం యాప్ స్లోగా ఉంది, సో మనం ఏంటంటే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఓకేనా గైస్? సో ఇలా అన్నమాట, మనం ఏ లెవెల్లో అయితే ఉన్నామో ఆ లెవెల్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియోస్ అనేది కనిపిస్తాయి అనమాట. V1, V2, V3. సో యాజ్ ఆఫ్ నౌ అయితే 3 ప్రోడక్ట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి మనకి, V1, V2, V3. సో మిగతావి V4 నుంచి అంతా స్టే ట్యూన్డ్, ఇంకా అయితే లాంచ్ చేయలేదు. ఓకేనా? సో దీని కాన్సెప్ట్ అంతా అర్థమైన వాళ్ళకి బాగా ఈజీగా అర్థమవుతుంది. లేని వాళ్ళు ఏంటి అంటే ఇది అంటే పర్టికులర్గా చెప్పలేము. ఫస్ట్ ఒక 1 మంత్ అనేది మనం చెక్ చేసుకోవడానికి. ఓకేనా? సో సెకండ్ మంత్ ఏంటి అంటే కొంచెం ఇదేంటి అంటే ఇక్కడ మనకి ఈ యాప్స్లో మండే టు ఫ్రైడే మాత్రమే మనకి వీడియోస్ చూసి విత్డ్రాల్ ఉంటుంది. ఈ యాప్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే మండే టు సాటర్డే దాకా ఉన్నాయన్నమాట. సండే అయితే మనకి విత్డ్రాల్ చేసుకోవడానికి ఉండదు, సండే హాలిడే. అండ్ వీడియోస్ కూడా చూడడానికి లేదు. ఆల్రెడీ టాస్క్ వాచింగ్ జాబ్ యాప్స్ అన్నీ కూడా అంతే కదా. అండ్ ఇక్కడ ఫండ్ అని చెప్పుంది కదా, ఫండ్ అనేది ప్రజెంట్ లాంచ్ చేయలేదు, ఇంకా కమింగ్ సూన్ అని చెప్పుంది. సో ఫండ్ వచ్చింది అంటే మనం ఇప్పుడు అమౌంట్ అనేది హోల్డ్ చేసుకోవచ్చు కదా, అంటే దీనిలో ఇన్వెస్ట్ చేసి ఒక 7 days రిటర్న్, 10 days రిటర్న్, ఇంట్రెస్ట్ వేసి ఇస్తారు మనకి అమౌంట్. సో అది ఇంకా అయితే లాంచ్ అవ్వలేదు. ఓకేనా? అదొకటి గైస్. సో దీంట్లో వచ్చేసి ట్యాక్స్ 10% అయితే ట్యాక్స్ అనేది ఉంది. ఓకే. సో ఇది వచ్చేసి రీసెంట్గానే లాంచ్ అయింది, ఒక 3 weeks అట్లా అవుతున్నట్టుంది. ఇది నేను చెక్ చేసి నాకు అంతా ఓకే అనుకున్నాక మాత్రమే నేను మీకు ఇస్తున్నాను. ఓకేనా గైస్? అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎక్కడ ఇవ్వాలన్నది ఒక్కసారి చూపిస్తాను. ఇక్కడ కింద మీ మీద క్లిక్ చేయగానే ఇట్లాగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఉంది కదా, మీకు కనిపించినట్లయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. సో యాప్ కొంచెం స్లోగా ఉంది. ఇక్కడ మై బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. బ్యాక్ వచ్చేస్తున్నాను. సో ఇక్కడ మీరు విత్డ్రాల్స్ కానీ మీ రీఛార్జ్ అమౌంట్ కానీ అన్నీ చూసుకోవాలంటే మై అకౌంట్ అని చెప్పి ఉంది కదా, మై అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అన్నీ కనిపిస్తాయి. అండ్ మీ టీం యొక్క డీటెయిల్స్, డైలీ స్టేట్మెంట్, టాస్క్ రిపోర్ట్ అన్నీ ఇక్కడ క్లియర్గా ఉంటాయి ఇలాంటి యాప్స్లో. ఓకేనా? మీరు ఒక్కొక్కటి ఏంటి అంటే ఎక్కడుంది అని కాకుండా యాప్ ఓపెన్ చేసి 1కి 2 సార్లు అట్లా నొక్కి చూస్తే మీకే అర్థమైపోతుంది, దాని మీద క్లిక్ చేసి చూస్తే. ఓకేనా? ఒక అవగాహన అనేది వస్తుంది. సో దీంట్లో వచ్చేసి 10% రూపీస్ ట్యాక్స్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ వచ్చి 2200 పెట్టి ఇన్వెస్ట్ చేశారు. ఓకేనా? మీరు అప్గ్రేడ్ చేయాలి అనుకుంటున్నారు 6600 ప్లాన్కి. సో అప్పుడు ఏంటి అంటే 2200 వచ్చేసి మీకు రిఫండ్ వచ్చేస్తుంది. ఓకేనా? సో అది సీసీతో మాట్లాడండి. అండ్ మీరు రీఛార్జ్ చేసిన తర్వాత నాకు మెసేజ్ చేసినట్లయితే సీసీ నెంబర్ ఖచ్చితంగా నేను ఇస్తాను, వాళ్ళు మిమ్మల్ని గ్రూప్లో కూడా యాడ్ చేస్తారు. ఓకేనా? యాజ్ ఆఫ్ నౌ యాప్ అయితే బాగుంది, అంతా ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ తర్వాత నాకు మెసేజ్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మన గ్రూప్లో ఏంటి అంటే ఇట్లాంటి యాప్సే కాకుండా అన్ని లాంగ్ టర్మ్ యాప్స్, మిడ్ టర్మ్ యాప్స్, షార్ట్ టర్మ్ యాప్స్, ఆ తర్వాత యాక్టివిటీ బేస్డ్ యాప్స్ అన్నీ కూడా పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఉండండి, లేదు అంటే లెఫ్ట్ అవ్వచ్చు, అది టోటలీ యువర్ విష్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.